నమస్తే అండి తెలుగు ప్రజలకు. మునుగోడు పట్టణంకి వచ్చినాం. మునుగోడులో మరి అనేక కార్యక్రమాల మీద, అంటే బెల్ట్ షాపుల బంద్ మీద కానీ, వైన్ షాపుల టైమింగ్స్ విషయంలో కానీ, వైన్ షాపులు సిటీ అవుట్స్కట్లు ఉండటం మీద అనేక ప్రోగ్రాం చేసినాం. ఇందాకనే మనకు అన్న కలిసిండు. అన్న మరి మునుగోడు పట్టణంకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నట్టున్నారు, సైదులు అన్న. నేను మాట్లాడుతున్నాడు. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, నేను మాట్లాడతాను, మీరు చెప్పారు. ఏం చెప్తారు మీ మునుగోడు నియోజకవర్గం గురించి కానీ? మునుగోడు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు మన ప్రియతమ నాయకులు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫస్ట్ మునుగోడు నియోజకవర్గంలో తీసుకున్న నిర్ణయం ఏదైతుందో బెల్ట్ షాపుల మీద తీసుకోవడం జరిగింది. ప్రతి విలేజ్లో కూడా మునుగోడు మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 28 గ్రామాలలో కూడా ఒక్క గ్రామంలో కూడా బెల్ట్ షాపులు లేకుండా చేయడం కూడా జరిగింది. ఒక మండల పార్టీగా సార్ చెప్పిన ఆదేశాల ప్రకారంగా ప్రతి విలేజ్లో కూడా డెవలప్మెంట్ కమిటీలు వేసి, ఆ విలేజ్లలో మహిళలతోటి కూడా కమిటీలు వేసి కూడా ఆ విలేజ్లలో టోటల్గా బంద్ చేయడం జరిగింది. అంత క్రమ పద్ధతిగా చేసుకుంటారు, ప్లాన్ తోటి. ఈ మండలంలో 28 గ్రామ పంచాయతీలు 28 గ్రామాలలో కూడా అన్ని డెవలప్మెంట్ కమిటీ. ఏమేమి గ్రామాలైనా మేజర్గా అంటే ఈ మండలంలో మేజర్గా పెద్ద గ్రామ పంచాయతీ మునుగోడు, తర్వాత కొరటికల్లు, తర్వాత కొంపెల్లి, కిష్టాపురం, పల్వెల, ఇట్లా వండుకుంటూ పోతాయి. అక్కడ మహిళల నుంచి మీకు పూర్తి సపోర్ట్ ఉందన్న? ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైనా సాటుగా మంది అమ్మినా కూడా ఎమ్మటే మాకు సమాచారం, ఎమ్మటే మేము పోలీసులు చెప్పడం. పెట్టుకున్నారు ఆ టీం ప్రతి విలేజ్లో కూడా డెవలప్మెంట్ కమిటీ అనేసి ఒక కమిటీలో కూడా 5 లేడీస్ 5 జెంట్స్. అబ్బా, ప్రతి విలేజ్లో వాళ్ళ ద్వారా ఏ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆ విలేజ్లో ఎక్కడ ఏ సమస్య జరిగినా, అంటే ఈ మధ్య మీద పార్టీ తరఫున లేదంటే మీరు పర్సనల్గా ఎమ్మెల్యే సాబ్ పెట్టిండా? లే, మేము పార్టీ పరంగానే. ఎందుకంటే అన్ని పార్టీలలో కొంతమంది సహకరించకపోవచ్చు, ఇది సాధ్యమవుతుందా అనుకోవచ్చు. కాబట్టి మేము పార్టీ పరంగానే ఆ విలేజ్ పోయి ఆ విలేజ్లో కూర్చొని కూడా డెవలప్మెంట్ కమిటీ చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో కూడా టోటల్గా బంద్ బెల్ట్ షాపులు టోటల్గా బంద్ మునుగోడు నియోజకవర్గంలో. నిజమంటారా? నిజంగా. మేము మళ్ళీ అన్ని గ్రామాలు తిరుగుతాం. మరి లేదు, ఎక్కడ కూడా మందు అమ్మడం లేదు ఇప్పటి వరకు. బెల్ట్ షాపులు అదేవిధంగా బెల్ట్ షాపులు అమ్మడం లేదు. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మళ్ళీ తీసుకున్న నిర్ణయానికి కూడా మొన్న రీసెంట్గా ఏం చేసారు, అది టెండర్ వేసారు. ఆ టెండర్ విషయంలో కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి నైట్ 10 గంటల వరకు టైమింగ్స్ పెట్టిండు ఎమ్మెల్యే గారు కూడా. వేరే దగ్గరనేమో పొద్దున 10 నుంచి రాత్రి 10 దాకా, రాత్రి 12 దాకా ఉంటుంది. మన దగ్గర అట్ట లేదు. మధ్యాహ్నం 1 గంట నుంచి నైట్ 10 గంటల వరకు టైం పెట్టిండు. అదే విధంగా నడుస్తుంది ఇప్పుడు. అంటే మధ్యాహ్నం 1 గంట పెట్టడం వల్ల ఏంది అన్నట్టు? అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అన్ని గ్రామాలలో కూడా ఉదయం లేచిన కానించే 6 గంటల నుంచి కనీసం 5 నుంచి 6 గంటల నుంచి స్టార్ట్. లేచినప్పటి బ్రష్ కంటే ముందే, చాయ్ కంటే ముందే ఇదే తాగడం ఫస్ట్. నిజంగా అట్లా అంటున్నారు మనుషులు? ఉన్నారు. నేను లైవ్ లో కూడా చూసినాం. మబ్బులనే ఫస్ట్ లేవగానే ఫస్ట్ తాగితేనే నడుస్తాడు. అలాంటి పరిస్థితి. ఆ విధంగా యువకులు తాగి ఆరోగ్యాలు ఖరాబై కొంతమంది భర్తలను కోల్పోయి పాపం ఆడోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డోళ్ళు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే గారు దాని మీద తాగి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆరోగ్యాలు ఖరాబై చాలా ఇబ్బంది పడి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా తాగి కూడా వాళ్ళు ఇబ్బంది కావడం జరిగింది. అదేవిధంగా రీసెంట్ కూడా ఇప్పుడు టౌన్లో మెయిన్ మునుగోడు సెంటర్ అనే 4 ఉండేది. మొత్తం అంబేద్కర్ చౌరస్తా పక్కనే 4 ఉండే. ఆ 4 ఉండడం వల్ల ఏంటంటే కౌండిన్యా వైన్స్, ఎస్ఆర్ వైన్స్, మైసమ్మ వైన్స్ మొత్తం 4 ఉన్నాయి. ఈ 4 వైన్స్లు కూడా సెంటర్లో ఉన్నాయి. అంబేద్కర్ చుట్టే వైఫై ఉన్నట్టు అంతే. ఇప్పుడు మండలంలో 28 గ్రామాలు కూడా మునుగోడు హెడ్ క్వార్టర్ కాబట్టి మునుగోడుకు వస్తారు. వచ్చి వాడు తాగి నడుచుకుంటూ పోవాలంటే అక్కడ జనాలతో కూడా డిస్టర్బెన్స్ ఉండేది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు రావడం ఏం చేసినంటే ఇవన్నీ మొత్తం బయట ఉండాలి. ఊరి చివర్ల 4 ఉంటే 4 భాగాలు 4 చేసేసారు. సెంటర్లు అనేది డిస్టర్బెన్స్ లేదు. కానీ విన్నారు కదా వైన్స్ వాళ్ళు. మరి జనరల్గా విన్నారంటే ఇక మన ఎమ్మెల్యే గారి నిర్ణయానికి కట్టుబడి కూడా వాళ్ళు కూడా సహకరించి సార్ ఏ విధంగా చెప్పిండో ఆ విధంగానే బయట కూడా పెట్టారు. దాని కూడా టైమింగ్స్ 1 గంట నుంచి సాయంత్రం నైట్ 10 గంటల దాకా బ్రహ్మాండంగా బయట నడుస్తుంది. ఇప్పుడు
ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు యాక్సిడెంట్లు ఇట్లా ఎక్కడ యాక్సిడెంట్ లేవు, ప్రమాదాలు లేవు, ఇబ్బంది లేకుండా నడుస్తుంది. పండ్లు పూలు అమ్ముకున్నట్టు అదే చెప్తారు. రాపుకు ఒక ఆటో వచ్చి బండి అయినా గుద్దేది, బండి అయిన ఆటో అయినా గుద్దేది, నడుచుకుంటూ ఆ విధంగా కూడా సంఘటనలు చాలా యాక్సిడెంట్లు అయినవి ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఇప్పుడు వచ్చిన మహిళలు ఎవరైతే ఉన్నారో సెంటర్కి వచ్చిన వాళ్ళు కూడా ప్రశాంతంగా పోతారు. తాగి ఒకటి ఇప్పుడు ఒక మహిళ బస్సు ఎక్కాలంటే కూడా సోలుకుంటూ పోయేటోళ్ళు, వాళ్ళు భయపడేటోళ్ళు, పిల్లలు కానీ మహిళలు కూడా భయపడేటోళ్ళు. ఇప్పుడు అలాంటిది లేదు. మన నాయకుడు రాజన్న తీసుకున్న నిర్ణయానికి కూడా వాళ్ళు కూడా కట్టుబడి ఏదైతే చివర్లో ఉన్నదో చివర్లో పెట్టడం జరిగింది. ఇది అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ చేస్తుర్రు. తెలంగాణ రాష్ట్రంలోనే కూడా మా ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయానికి అదే విధంగా కట్టుబడి అందరు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం కూడా అంతా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. కానీ దాన్ని కట్టుబడి అందరు తీసుకుంటే మాత్రం హైలైట్గా ఉంటుంది. మన రాజన్న తీసుకున్న నిర్ణయానికి మాత్రం ప్రజలు కూడా ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి, మేము ప్రతి విలేజ్లా చూస్తున్నాం. ఈ తాగుడు బంద్ అయింది, తగ్గిందా? తాగుడు బంద్ అయింది, తాగుడు అనేది లేకుండా అయిపోయింది. రాజగోపాల్ రెడ్డి గారి గురించే మాట్లాడుకుంటారు ఏ ఊళ్ళో పోయినా. ఎందుకు అని అంటే ఆయన కడుపు సల్లగుండా మునుగోడు హెడ్ క్వార్టర్లా వైన్స్ లేకుండా చేసిండు, ఊరవతలు చేసిండు. మేము ఏదన్నా సామాన్ తీసుకొని సెంటర్ పోయినా కూడా మాకు ఇబ్బంది లేకుండా ఉన్నది. మాట్లాడుకుంటారు, జనాలు చర్చించుకుంటారు. అదేవిధంగా సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి కూడా మన ఎమ్మెల్యే గారు ప్రతి మండలంలో కంటి ఆపరేషన్లు చేపేయడం కానీ బాగా సక్సెస్ అయింది. జనాలు ఇప్పుడు మేము ఓట్లు అడగడానికి పోతే ఫస్ట్ అదే మాట్లాడుతున్నారు. ఆయన రాజగోపాల్ రెడ్డి చల్లగుండా అయ్యా అంటే ప్రభుత్వం తరపున లేదు, సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి వ్యక్తిగతంగానే సారీ సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి చేపేయడం జరిగింది. వాళ్ళ ఫౌండేషన్ నుంచి చేపేయడం జరిగింది. అయితే ఏ విలేజ్ పోయినా కూడా ఒక ముసలమ్మ, నేను పొద్దున ఉదయం ప్రచారానికి వెళ్తే రాజగోపాల్ రెడ్డి చల్లగుండా అయ్యా నా కన్ను ఆపరేషన్ చేయించిండు, నా కొడుకులు పోయి హైదరాబాద్ ఉన్నారు, అయినా కూడా నాకు పట్టించుకునే నాదుడు లేడు. ఆపరేషన్ డబ్బులు బాగానే అయినాయి, సారా పెట్టుకున్నాడు మొత్తం. సుశీలమ్మ ఫౌండేషన్ నుంచే కంటి ఆపరేషన్. అట్లా ఎంత ఒకరికిద్దరు కాదు, మండలం మొత్తం నియోజకవర్గం మొత్తం చేపించిండు. ప్రతి మండలంలో అన్ని మండలాలు 7 మండలాలల్లా అంటే అన్ని గ్రామాల నుంచి వచ్చారు. ఇప్పుడు మీ అన్ని గ్రామాలలో కంటి చూపు ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేరు అంటే అయితే ఆపరేషన్ అన్న ఉంటుంది, కళ్ళద్దాలని ఇప్పించారా? ఆ కళ్ళద్దాలు ఇప్పించారు. ఇప్పుడు విడుదల వారిగా పెడుతుంటున్నట్టు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇది మునుగోడు హెడ్ క్వార్టర్ ఉంది, ఇక్కడ ఒక 4 సార్లు పెట్టు, సపోజ్ చండూరులో ఉంది, అట్లా ప్రతి మండలం అదే చూపించుకునేటోళ్ళకు ఫ్రీ. హైదరాబాద్ తీసుకుపోయి బస్సులా అది కూడా ఫ్రీ, అంత ఫ్రీనే. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన దాకా ఫ్రీనే. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ కూడా ఇటువంటి ఎమ్మెల్యే గారు లేడనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే మునుగోడు ప్రజలు చేసుకున్న అదృష్టం. మునుగోడు దొరకడం, ఎమ్మెల్యే గారు దొరకడం, రాజగోపాల్ సార్ గారు దొరకడం కూడా మునుగోడు ప్రజలు చేసుకున్న అదృష్టంగానే భావిస్తున్నాం. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే పోయినా కూడా పట్టించుకునే ఎమ్మెల్యేలు లేరు వాస్తవానికి. మా ఎమ్మెల్యే గారు మాత్రం ప్రజలకు ఎనీ టైం అందుబాటులో ఉండి ఉండడం జరుగుతుంది. మీ గురించి ఏం చెప్తారన్నా? మీరు ఎట్లా అంటే మీ స్టోరీ ఏంది? నేను మునుగోడు మండల పార్టీ అధ్యక్షుడిని. మీరు ఎక్కడ? మీ మునుగోడు పుట్టి పెరిగింది మునుగోడేనా? మునుగోడు మండలం కిష్టాపురం విలేజ్. మీ విలేజ్ అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు? ప్రజెంట్ నేను ఎంపీటీసీ మొన్నటి వరకు, తాజా మాజీ. మొన్న ఎలక్షన్లల్లో మన రాజగోపాల్ సార్ గారే పిలిచి నాకు మండల పార్టీ ఇవ్వడం జరిగింది. నేను దళితుని, ఒక ఎస్సీ అయినా కూడా దళితులైనా మీరు పట్టణానికి ప్రెసిడెంట్ అయ్యారు. అయినా అది రాజగోపాల్ రెడ్డి గారు ఓసీలు అది ఎక్కువ ఉంటుంది కదా. ఎట్లా నేను అట్లా అని చెప్పలేను. వేరే రాష్ట్రం అంతా కూడా మండల ప్రెసిడెంట్లు ఎక్కువ ఓసీలలోనే ఉంటుంది. ఈవెన్ బీసీల కంటే కూడా ఎస్సీ ఎస్టీల కంటే కూడా ఓసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా. అయితే నాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా నేనే మండల పార్టీ కొనసాగిస్తాను. సార్కు చెప్పినట్టుగా ఎన్నుకుంటూ జనాలకు అందుబాటులో వండుకుంటూ సార్ ఏదైతే చెప్తుండో ఆ విధంగా మనం పనిచేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. మీరు ఇంకెవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడాలు కానీ ఇంకేమైనా పనులు ఏమేమి చేస్తుంటారు? సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన వచ్చినాకనే ఇచ్చేది. చెక్కులు ఎప్పుడైతే వస్తాయో ఇవ్వకపోయేది ఆయనకు వీలు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే వచ్చి ఇచ్చేది. మనం మునుగోడు ఎమ్మెల్యే గారు మన రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అప్పటి నుంచి సార్ ఒకటే మాకు చెప్పడం, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వచ్చిందంటే
ఆ వ్యక్తి ఇంటికి తీసుకుపోయి ఇయ్యరి. ఇంటికి తీసుకుపోయి ఇవ్వాలి. ఇక ఎమ్మెల్యే కూడా రావాల్సిన అవసరం లేదు. సార్ ఒకటే చెప్పేస్తాడు, నా కోసం ఆగొద్దు, చెక్కు ఒక్కరోజు కూడా ఆగొద్దు. మీరైనా ఇచ్చేస్తారా? అవసరమైతే మండల పార్టీ కానీ అక్కడ ఉన్న స్థానిక ఉన్న లీడర్లు కానీ కలిపి ఆ లబ్ధిదారునికి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కరోజు కూడా ఆపడం లేదు. అలాంటిది 1 రూపాయి కూడా ఉండదు. రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడ ఫ్రాడ్ ఉండదు. సార్ ఎట్లయితే మరి కిందోళ్ళు అదే చెప్తున్నా, సార్ ఎట్లయితే ఉన్నాడో ఇక్కడ కింది స్థాయి లీడర్లు కూడా సేమ్ ఆయన పద్ధతి ప్రకారం నడుచుకుంటూ పోతాం. ఎక్కడ సింగిల్ రూపాయి తీసుకునేది ఉండదు, ఫ్రాడ్ జరిగేదే ఉండదు. ఇందిరా మిల్లు వచ్చినాయి. ఇందిరా మిల్లు కూడా మన మునుగోడు మండలానికి 400 చిల్లర వచ్చినాయి. ఒక్క మండలానికి 400, 447 ఇండ్లు వచ్చినాయి. అంత పేదవాళ్ళకేనా? అంత పేదవాళ్ళకే. ఇందిరా మిల్లు విషయానికి వస్తే మన ఎమ్మెల్యే గారు సార్ ఏం చెప్పారంటే, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ అని చూడకుండా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇల్లు పెట్టడం జరిగింది. పార్టీలో లేదు. ఇప్పుడు నా ఎమ్మటి ఉంటాడు ఒక లీడర్, నాకు ఆయనకు సంబంధించిన ఇంకొక ఆయన పెట్టుకో, అలాంటిది లేదు. పేద ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని నిరుపేదలకే పెట్టడం జరిగింది ప్రతి విలేజ్లో కూడా. మరి మధ్యలో ఏమైనా ఇల్లుకి ఇచ్చినందుకు డబ్బులు ఏమైనా అడుగుతారా? ఎక్కడ ఫ్రాడ్ లేదు. ఇళ్ళ విషయం మా రాజగోపాల్ రెడ్డి గారు ఎంత నిజాయితీగా పనిచేస్తుండో నియోజకవర్గంలో ఉన్న లీడర్లు కూడా అంత నిజాయితీగా పనిచేస్తారు. మునుగోడు నియోజకవర్గంలో అధికారులు కూడా అలాంటి ఫ్రాడ్ అనేది అసలు మన రాజగోపాల్ రెడ్డి దగ్గర నడవద్దు, చేయరు కూడా. రైట్. అయితే మునుగోడు అంటే మునుగోడు ఉప ఎన్నిక గుర్తొస్తుంది అన్న. అంటే మునుగోడు ఉప ఎన్నిక అంటే ఈయన మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి అన్న రాజీనామా చేయడం వల్ల మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది కదా. ఈ మునుగోడు ఉప ఎన్నిక వల్ల ఈయన రాజీనామా చేయడం వల్ల ఈ నియోజకవర్గానికి ఏమన్నా ఉపయోగం జరిగిందా? మునుగోడు నియోజకవర్గం వల్ల రాజగోపాల్ రెడ్డి సార్ ఎప్పుడైతే రాజీనామా చేసిండో మునుగోడు నియోజకవర్గం మొత్తం డెవలప్మెంటే. అంతేనా? ఆ నిధులు ఫుల్ ఇచ్చిరు అప్పుడు రాజీనామా చేయంగానే. ఏమేమి చేసిరా మేజర్గా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మొత్తం టోటల్గా రాజగోపాల్ సార్ ఎప్పుడైతే రాజీనామా చేసిండో ఆ రాజీనామా పేరు మీద పింఛన్లు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఇవ్వలే. పెన్షన్లు కూడా వచ్చినాయి. రాజగోపాల్ సార్ అది రాజీనామా చేయడం పెండింగ్లు ఉన్నాయన్ని బిల్లులు కానీ ప్రతి ఒక్కటి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ 10 ఏళ్ళు చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇవ్వలే. రాజగోపాల్ రెడ్డి సార్ ఎప్పుడైతే రాజీనామా చేసిండో అప్పుడే మొత్తం మునుగోడు డెవలప్మెంట్ చేసింది. ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పేది, ఇప్పుడు మన రాజగోపాల్ సార్కు మంత్రి పదవి ఇస్తే మునుగోడు నియోజకవర్గం ఎంత డెవలప్మెంట్ అవుతుందంటే అంత డెవలప్మెంట్ చేస్తాడు. ఇక్కడ ప్రజలు కోరుకునేది ఏం కోరుకుంటారంటే సార్కు మంత్రి పదవి అడుగుతారా, ఇవ్వకపోయి ఇస్తే బాగుంటుంది. ఇంకా ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం అదృష్టం. ఈ ఎమ్మెల్యే గారిని మంత్రిగా చూస్తే ఇంకా మునుగోడు డెవలప్ చేస్తాడు, రాష్ట్రాన్ని కూడా డెవలప్ చేస్తాడు. కాబట్టి జనాలు ఇక్కడ ప్రజలు కోరుకునేది మాత్రం అది కోరుకుంటారు. అయితే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికతోనే ఏదో చండూరుకు గట్టుప్పలకి ఏదో న్యాయం జరిగిందంటే ఏంది అది? చండూరు మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ అయితే లాభాలేంది? లాభాలంటే ఉంటుంది కదా, లాభం ఉంటుంది కదా. కౌన్సిలర్ ఉంటాడు, సపరేట్ ఫండ్స్ వస్తాయి. గట్టుప్పల్ మండలం అయింది. ఎన్నో చేసినా కూడా కాలే. మన ప్రియతమ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజీనామా చేసిండో రాజీనామా తోటి ఇవన్నీ అయినాయి. ఇక ఇప్పుడు రాజీనామా చేయకపోతే గట్టుప్పల్ మండలం కాకపోయేది, మునుగోడు సారీ చండూరు కూడా మున్సిపాలిటీ కాకపోయేది, ఆ తంగడిపల్లి రోడ్డు ఏది కాకపోయేది. రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా తోటే సార్ ఎప్పుడైతే రాజీనామా చేసిండో కొన్ని వేల కోట్లు వచ్చినాయి. వేల కోట్లు. ఇంకా అన్నిటికి మించి ఇక్కడ ఉండే చిన్న చితకా లీడర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా బాగానే ఇచ్చి లైఫ్ సెట్ చేసిరట కదా దెబ్బకు. ఇక ఆ విషయం మనకు తెలియదు. అరే అందరు మాట్లాడుకుంటారు, ఒక్కొక్కరికి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు. బై ఎలక్షన్లు అప్పుడే గట్టుప్పల్లో అదే నేను చెప్తా. బై ఎలక్షన్లు అప్పుడు మునుగోడు నియోజకవర్గం మీద టిఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం వచ్చింది. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా లాస్ట్ కైతే ముఖ్యమంత్రి కూడా ఒక ఊరిని కూడా విలేజ్ దత్తత తీసుకుని లెంకలపల్లి అనే గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని మర్రిగూడ మండలం వల్ల లెంకలపల్లికి వచ్చి ఉన్నాడు ముఖ్యమంత్రి. వాస్తవానికి ఆ బై ఎలక్షన్లు మహాఘోరం.
మా ఇబ్బంది పెట్టిరు. అయినా కూడా రాజగోపాల్ సార్ కాదు, చాలా మంది నాయకులను కూడా డబ్బులకు కొన్నారు, మొత్తం కొనేసారు. అంటే అట్లీస్ట్ ఉప ఎన్నికల పుణ్యమని సెట్ అయిపోయారు అన్ని అంత సెట్ అయ్యారు. అది సార్ రాజీనామాతో కొన్ని వందల మంది లీడర్లు. మనం ఒక ఆడియో వైరల్ అయినప్పుడు గట్టుప్పల్లో ఉండే ఒక మాజీ సర్పంచ్కో పద్మశాలి లీడర్కు కేటీఆర్ ఫోన్ చేసిన ఆడియో వైరల్ అయింది. అవునవును, గట్టుప్పల్ అన్న మీరు రండి అన్న పార్టీలో కంటే మీరు భూస్వాములకు రైతు బంధు ఇస్తున్నారన్న జగన్నాథ్ అంటే ఆ స్థాయి వ్యక్తికే కేటీఆర్ అప్పుడు సీఎం స్థాయి ఫోన్ చేసిండు అంటున్నాం. అట్లా ఎంత మంది చేసారు, అది ఒక్కటంటే వైరల్ అయింది. వైరల్ గానీ మరి మనకు తెలియదు కదా. అంటే వందల కోట్లు కూడా దెబ్బకి ఇక్కడ ఉన్న చిన్న చితక లీడర్లు అంతా సెట్ అయ్యారు. ప్రతి గ్రామంలో కూడా మురికివాడ, సీసీ రోడ్లోకి ఇబ్బంది, వాటర్ పోక, ఇప్పుడు సీసీ రోడ్లు వచ్చి గ్రౌండ్ పైప్ లైన్ వేయడం, ఏ విలేజ్ పోయినా రాజగోపాల్ పుణ్యాన అన్ని గ్రామాలు మాత్రం నీట్గా ఉన్నాయి. గుర్తుందా మరి ప్రజలకు ఇదంతా రాజీనామా వల్ల ఇవన్నీ? ప్రతి గ్రామానికి పోయినా కూడా రాజగోపాల్ రెడ్డి గారి సార్ పేరే యాడ్ చేస్తారు. ఎందుకనంటే బై ఎలక్షన్ పుణ్యాన అన్ని గ్రామాలు నీట్గా అయిపోయినాయి. మళ్ళీ ఎప్పుడైతే మన ప్రియతమ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ గెలవడం జరిగిందో, గెలిచిన కానించి ఇప్పుడేం జరిగినాయి 2 ఏళ్ళల్లో గెలిచిన కానించి ఫస్ట్ విలేజ్లలో మంద బొందు ఉదయం నుంచి తాగి పిల్లలు ఖరాబ్ అవుతారు, చిన్నపిల్లలు తండ్రులు చనిపోయారు, నానా రకాల ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక భర్త తాగిండంటే భర్త చనిపోయినాక అదే పిల్లలు తీసుకొని వాళ్ళు సార్ దగ్గరికి వచ్చేది. ఏందమ్మా పరిస్థితి అని అంటే, సార్ మా భర్త తాగి చనిపోయిండు. ఇలాంటి సార్కు మొత్తం ఈ పబ్లిక్ మాట్లాడే కూడా సార్ ఆలోచన చేసి సొల్యూషన్ అంటే పర్మనెంట్గా ఈ మద్యం అనేది ఉండొద్దు, వైన్స్లు అనేది ఉండొద్దు అని చెప్పేసి ఆలోచన చేసిండు. మొట్టమొదటి వ్యక్తి నాకు తెలిసి అయితే దేశ చరిత్రలే రాజగోపాల్ రెడ్డి సార్ అంతా మంచి వ్యక్తి లేడని నా అభిప్రాయం. ఓకే అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్ అన్న. ఇదండి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారిని నెంబర్ 1 ఎమ్మెల్యే అని ఎందుకంటారంటే, ఇది అంటే కమిట్మెంట్, ఆనెస్టీ, క్రెడిబిలిటీ, అంటే ప్రజల పట్ల అమితమైనటువంటి ప్రేమ. చాలామంది ఎమ్మెల్యేలు గెలవంగానే ఎక్కడ కబ్జాలు చేద్దాం, ఎక్కడ ఇసుక దందా చేద్దాం, ఎక్కడ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు, ఎక్కడ చెరువులు కబ్జా చేద్దాం, వాగులు వంకలు లేదంటే అడవులు, ఇట్లా ఆలోచించే ఎమ్మెల్యేలను చూసారు కదా. ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలోనే ఒక్క దెబ్బకు అసలు ఇక బెల్ట్ షాపులు ఖతం చేయడం, వైన్ షాపులు 1 గంట దాకా అమ్మొద్దని చెప్పడం, ఊరు బయటనే అమ్మడం, ఇంక ఇట్లా అనేక రకాలమైనటువంటి కొత్త రెవల్యూషన్ థాట్స్తో రావడం నిజంగా సంతోషం. మిగతా ఎమ్మెల్యేలు కూడా రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మీ నియోజకవర్గాల ప్రజలను కూడా మీరు కాపాడుకోవాలని, అక్కడ బెల్ట్ షాపులు బంద్ చేయాలని, వైన్సులు కూడా 1 గంట దాకా ఓపెన్ చేయకుండా చేస్తే ఇంకా మీ ప్రజలకు బాగుంటుందని, ఊరు బయట పెడితే ఇంకా బాగుంటుందని, చౌరస్తాలో ఉండకుండా చేస్తే ఇంకా బాగుంటుందని మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని, ఎస్పెషల్గా మీ ఎమ్మెల్యేలకు షేర్ చేయాలని చెప్పి నేను యువకులకు విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.